ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ నెల 5వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు. తులారాశిలో శుక్రగ్రహం. కుంభరాశిలో శని వక్రస్థితిలో ఉన్నారు. అలాగే మీనరాశిలో రాహుగ్రహం. వృషభ రాశిలో గురుగ్రహం. మిథున రాశిలో కుజగ్రహం. సింహరాశిలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో శని వక్రస్థితి, 5వ స్థానంలో రాహు, 7వ స్థానంలో గురుగ్రహం, 8వ స్థానంలో కుజగ్రహం, 10వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు, 12వ స్థానంలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి మంచి అనుకూలమైన శుభ లక్షణాలే కనబడుతున్నాయి. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం, దాన్ని సరైన పద్ధతిలోనే అమలు చేయడం జరుగుతుంది. అంత అనుకూలమైన స్థితి ఎక్కువగా కనబడుతోంది. అర్ధాష్టమ శని అనేది ఉన్నప్పటికీ అది అంత పెద్దగా ప్రభావం చూపించే సమయం అయితే కాదు. ఆలోచన తీరు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. రాశి మీద గురు, శని గ్రహాల దృష్టి ఉన్నది. 2 గ్రహాల దృష్టి కూడా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చును. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవడం, సరైన పద్ధతిలోనే చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. ఆలోచన పరంగా బాగుంటుంది. మానసికంగా కూడా మంచి ఉత్సాహంగానే ఉంటారు. అలాగే ధన సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉన్నది. రాశ్యాధిపతి దృష్టి ధనస్థానం మీద ఉండడం అనేది ఒక విశేషంగానే చెప్పుకోవచ్చు. అలాగే రాబడి అనుకూలంగా ఉంటుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట ఇచ్చే పద్ధతి కానీ, మనం రావాల్సిన ధనం సకాలంలో రావడం కానీ అన్నీ కూడా అనుకూలంగానే జరుగుతుంటాయని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలంగానే ఉంటారు. పెద్ద ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు. శుభ లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే గృహ వాహన యోగాదులు కూడా అనుకూలంగా ఉన్నట్టుగానే తెలుస్తోంది. అటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. అంటే గృహ సంబంధించిన, వాహన సంబంధించిన క్రయ విక్రయాదులు చేయాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయంగా గుర్తించబడుతోంది. అలాగే విద్యార్థులకి, విద్యా సంబంధించిన వ్యవహారాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. మంచి పట్టుదలతోటి విద్యల్ని సాధిస్తారు. అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త కోర్సులు నేర్చుకోవడం, కొత్త భాషలు నేర్చుకోవడం, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ఇది అనుకూలంగానే ఉన్నది. సంతానం వలన కీర్తి కలుగుతుంది.
అలాగే ఆర్థికపరమైన రుణ ఒత్తిడి బాగానే తగ్గుతుంది. అనుకూలమైన వాతావరణమే అని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన విషయాలకు కూడా మంచి అనుకూల వాతావరణం ఉన్నది. సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం అయ్యే అవకాశం బాగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. అలాగే బంధుమిత్రులందరితో కూడా ఏదైనా వివాదాలు ఉంటే అవి కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగా ఈ వృశ్చిక రాశి వారికి అన్ని రకాల విషయాల్లో కూడా కొంత పాజిటివ్ దృక్పథమే ఎక్కువగా కనబడుతోంది. కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేసే వాళ్ళకి దానికి మాత్రం అంత అనుకూలం లేదు. ఈ వారం కొత్తగా డిపాజిట్లు కానీ పెట్టుబడులు కానీ మరొక రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ ఇలాంటి విషయాల్లో ఎక్కడ కూడా అంత అనుకూలత కనబడట్లేదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. ఇంకా ఈ వారం పెరిగే అవకాశం కూడా ఉంది. అనుబంధాలు బాగా పెరుగుతాయి. భూమి సంబంధించిన విషయాల్లో పెట్టుబడి పెడితే కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం అనుకూలత ఎక్కువగానే ఉంది. అంటే ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చును. అలాగే భాగ్యస్థితి ఉన్నతంగానే ఉంది. కొంత మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధికరం అవుతాయి. అలాగే ఉద్యోగ వ్యవహారాది విషయాలలో కూడా ఈ వారం ఇంకా బాగా అనుకూలంగా ఉంది. మనకి కావాల్సిన పద్ధతిలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలు అనుకూలపరచుకునే సమయంగానే తెలుస్తుంది. మనం చేసిన పనికి గుర్తింపు, గౌరవం బాగానే కలుగుతాయి. ఇబ్బంది అయితే ఉండదు. విలాసవంతమైన ఖర్చులు చేయవలసి వస్తుంటుంది. అలాగే అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయేమో, దానిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. దుబారా లేకుండా చూసుకోమని అర్థం. అలాగే మొత్తంగా చూడగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం సూర్యగ్రహానికి గ్రహణం లాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి దాని ప్రభావం అంతగా ఉండదు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. మనకు రావాల్సిన ధనం చక్కగా వస్తుంది. అలాగే అన్ని రకాల వ్యవహారాల్లో కూడా ప్రతి చోట ఇది కొంత అనుకూలతనే ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం ఎటువంటి ఇబ్బంది లేకుండానే గడుపుతారని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం కనకదుర్గ మాత ఆరాధన, పూజ, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా ఉండే అవకాశం కూడా ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.